రేపే శ్రావణ సోమవారం అండి. అప్పుడే శ్రావణం ఇలా వచ్చి అలా అయిపోయింది. అంతేకాకుండా ఆ రోజు అమావాస్య కూడా కలిసి వచ్చింది. దీన్నే సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఇలా ఎప్పటికీ రాదు, చాలా అరుదుగా వస్తుంది. సోమవతి అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి. అందులోనూ ఆఖరి శ్రావణ సోమవారం అమావాస్య అంటే ఇంకా ఎంతో ప్రధానం. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం, ఆ మహాదేవుని పూజించడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు ఉన్న, దంపతుల మధ్యలో గొడవలు ఉన్న, కుజదోష నివారణ, ఇలా ఒకటి కాదండి, మనకున్న అన్ని సమస్యలకి పరిష్కారం ఈరోజు దొరుకుతుంది. అవి ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంత శివోహం ఛానల్. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పుల్లల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు గ్రామదేవతల ఆలయాలకు వెళ్ళి పెరుగన్నం నైవేద్యం పెడితే మీ కష్టాలు తొలగిపోతాయి. అలాగే గ్రామదేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల మీ ఇంట్లో సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఆవుకు లేదా ఎద్దుకు బెల్లం ముక్క లేదా బెల్లంతో చేసిన పదార్థాలు తినిపించడం వల్ల కుజదోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా కలిసిపోతారు. ఆవులో సకల దేవతలు కొలువే ఉంటారని అందరికీ తెలిసిందే. ఈరోజు గోవును పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. దీనికి ఒక కారణం కూడా ఉంది. శివపురాణం ప్రకారం చూసుకుంటే ఈ సోమవతి అమావాస్య అని తెలియకుండానే 2 కాకులు కలిసి శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రమదగణాలలో ఒకరిగా స్థానం పొందాయని శివపురాణం కాశీఖండంలో చెప్పారు. ఆ మహాదేవుని దగ్గరగా వెళ్ళే ఏ అవకాశాన్ని కూడా మనం వదులుకోవద్దు కదండి. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రదోష సమయంలో శివాలయానికి ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ అంటే అన్ని ఆలయాల్లాగా పూర్తిగా చేయొద్దు. శివుడికి అభిషేకం చేసిన నీరు బయటికి వస్తుంది. దాన్నే సోమసూత్రం అని అంటారు. అక్కడ ప్రమాద గణాలు కూడా కొలువై ఉంటారు. దాని మీద నుంచి దాటి వెళ్ళకూడదు. అలా చేయడం వల్ల దోషం కలుగుతుంది. అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వెనుకకు తిరిగి రావాలి. అలా 3 ప్రదక్షిణలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సోమవతి అమావాస్యకు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే నవగ్రహాల్లో చంద్రుడికి ఒకసారి ఒళ్ళంతా గాయాలు అయితే ఆ మహాదేవునికి ఈ సోమవతి అమావాస్య రోజే ఆవు పెరుగుతో ఆవు పాలతో అభిషేకం చేస్తే గాయాల నుంచి బయటపడ్డాడు. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈరోజు ఆ శివలింగానికి ఆవు పెరుగుతో ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల మన అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ఈ సోమవతి అమావాస్య రోజున మహిళలు అమ సోమవారం వ్రతం అని చేస్తారు. ఈరోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండు ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ ఉంచి ప్రదక్షిణ చేయండి. 18 ప్రదక్షిణలు పూర్తి కాగానే రావి చెట్టు దగ్గర పెట్టిన ఖర్జూరం కానీ ద్రాక్ష కానీ ఎవరికైనా పంచిపెట్టండి. ఇలా మొదటగా ఆ పార్వతీదేవి చేసి అద్భుతమైన ఫలితాలు పొందిందని శివపురాణంలోనే ఉంది. కాబట్టి శ్రావణ సోమవార అమావాస్యకు ఇంతటి మహిమ ఉంది. కాబట్టి ఆ మహిమను మనం కూడా ఉపయోగించుకోవాలి కదండి. తప్పకుండా ఇవన్నీ కాకుండా ఇందులో ఏదన్నా ఒకటి చేసి మీ సమస్యలను దూరం చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.